వచ్చేసి అమ్మకి సాయంత్రం ఒడిబియ్యం పోస్తాను కాబట్టి అమ్మ ముందు చీర, గాజులు, ఒడిబియ్యం పోసేటప్పుడు పెట్టే పండ్లు, కొబ్బరి గిన్నెలు, ఖర్జూరాలు, తమలపాకులు కూడా పెట్టాను అనమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత లలిత చదువుకొని ధూపం వేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాను అనమాట రామయ్య తండ్రికి. ఇంకా లలితమ్మకైతే ఈవినింగ్ అయితే కొడతాను. ఇప్పుడు అమ్మకి టెంకాయ కొట్టాను, ఎందుకంటే సాయంత్రం ఒడిబియ్యం పోసేసి అమ్మ సంతోషించిందా లేదా అని చెప్పేసి కనుక్కోవాలి కదా, అందుకని చెప్పేసి. సడన్గా పూజ చేస్తుంటే పూజ చేసేది అయిపోయిన తర్వాత హారతి ఇచ్చే పళ్ళెం ఉంటుంది కదా, అది వచ్చేసి కింద అమ్మవారి దగ్గర పెట్టేసి నేను మీకు రీల్ షేర్ చేద్దాము, అమ్మని చూపిద్దామని వీడియో షూట్ చేసుకుంటుంటే బై మిస్టేక్ నా చీర వెళ్ళి హారతి మీద పడిందనమాట. సో చీర కాలింది, చూపిస్తాను చూడండి. సో చీర బాగా అంటుకుందనమాట. సో ఏందప్పా సెగ వస్తుంది అని చెప్పేసి చూసుకుంటే బాగా ఇదంతా కాలిపోయిందనమాట.